పూరిలో దిగిపోయినా. ఈ వెనకాల కనిపిస్తుంది కదా, ఇది బస్ స్టాప్. అక్కడ ఉంది అది బస్ స్టాప్. బస్ స్టాప్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ గుండీచా టెంపుల్ ఉంటుంది. గుండీచాదేవి టెంపుల్ అని చెప్పేసి గుండీచాలయం అని అంటారు. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు మన రథయాత్ర జరిగినప్పుడు మన మూర్తులు ఉంటారు కదా, జగన్నాథ్ మూర్తులు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి ఒక 7 days ఈ టెంపుల్లో పెడతారంట. అంటే దీనికి ఒక స్టోరీ ఉంది. సో దానికి తగ్గట్టు ఇక్కడ పెడతారంట. ఇప్పుడు ప్రజెంట్ అయితే టెంపుల్ లోపలికి వెళ్ళట్లేదు, క్లోజ్ అయిపోయింది. జస్ట్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే రూమ్ చూసుకోవాలి. యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్, నేను ఏ ట్రిప్కి పోయినా ఎటు పోయినా అక్కడ దిగినాక మ్యాప్లో, గూగుల్ మ్యాప్స్లో చూసుకొని కాంటాక్ట్ ఉంటుంది కదా మనకు మ్యాప్లో, అక్కడ కనిపిస్తుంది కదా, ఆ కాంటాక్ట్కి కాల్ చేసి కొంచెం బేరం ఆడి నెగోషియేషన్ చేసి ఫైనల్ అమౌంట్ వస్తే ఒక 2-3 రెస్టారెంట్స్ను, 2-3 హోటల్స్, హోమ్ స్టేస్ని అడిగి కనుక్కొని ఏది తక్కువగా అంటే దానికి బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోతా. సో ఇప్పుడు కూడా సేమ్ చేసిన. ఒక హోటల్లో అతను 600 అన్నాడు లాస్ట్కి. సో అక్కడికి పోయి చూడాలి ఎట్లున్నాయి. ఫొటోస్ అయితే బాగానే ఉంది. ఈ ఊబర్ బుక్ చేసుకుంటే వాళ్ళు 35 చూపిస్తుంది, వాడేమో మళ్ళా 50 తీసుకుంటాం అది ఇది అని చెప్పేసి అని అన్నాడు. నేను నడుచుకుంటూ పోతా, క్యాన్సిల్ చేయని చెప్పాను అన్న. వాడు లేదన్నా నేను వేరే అతన్ని పంపిస్తా అని చెప్పి పర్సనల్ నెంబర్ తీసుకొని క్యాన్సిల్ చేయించండి. కాల్ చేసి మాట్లాడాలి. రూమ్కి వచ్చి ఫ్రెష్ అయినా. ఇదే రూమ్, పెద్ద రూమే, కాకపోతే వానికి ఖాళీ ఉందంట. సో మనకే ఇచ్చేసిండు మొత్తం. ఎట్లా ఖాళీ ఉంది కదా అని చెప్పేసి తీసుకున్నా. 600 అంట రూమ్కి. దీని పేరు వచ్చేసి ఆనంద భవన్ అంట. నైస్ నేమ్. ఇప్పుడు టెంపుల్కి పోదాం అనుకుంటానా, పూరి టెంపుల్కి. దారిలో ఏమన్నా ఉంటే ఫస్ట్ తినేసి వెళ్తా. మార్నింగ్ నుంచి సరిగ్గా ఏం తినలేదు కాబట్టి. ఈ లాడ్జ్ బయటకు పోగానే ఒక షాప్ ఉండే, అంటే హోటల్ టైప్ ఉండే చిన్నగా. హోమ్ మేడ్ చపాతి, రోటీ, కర్రీ ఇస్తారు. మంచిగా తెచ్చేసుకున్నా. ఒక 4 చపాతీస్ అట్లా తెచ్చుకున్నా. తినేసి టెంపుల్కి వెళ్తే ఇక పూరి టెంపుల్కి అయితే స్టార్ట్ అయినా. నేను ఇంతకుముందు వచ్చింది ఈ గల్లీ నుంచి, వెనకాల గల్లీ నుంచి. నా హోటల్ అక్కడనే ఉంది. ఒక 500 meters అంతే వాక్ చేసుకుంటూ వచ్చినా సరిపోతుంది. ఇక్కడ ముందు కనిపిస్తుంది టెంపుల్. నాకు కనిపించేది మొత్తం పూరి టెంపుల్. అక్కడ లాస్ట్ అక్కడ టైమ్ 9:30 అవుతుంది, కానీ రష్ మాత్రం గట్టిగానే ఉన్నారు ఇక్కడ జనాలు. ఎక్కడ చూసినా లైట్నింగ్, జనాలు, రష్. నాకు తెలిసి ఆ టెంపుల్ క్లోజ్ అయ్యేదాకా రష్ ఇట్లనే ఉంటుంది అనుకుంటా. టెంపుల్ ఒక 11 o'clockకి క్లోజ్ అవుతుందంట. సో అప్పటి వరకు ఎంతే ఉంటుంది అనుకుంటా రష్. ఈ రోడ్డు మాత్రం, టెంపుల్కి వెళ్ళే రోడ్డు మాత్రం ఫుల్ వైడ్గా పెద్దగా ఉంది. అంటే నాకు తెలిసి రథయాత్ర అవుతుంది కదా, ఆ టైంలో యూజ్ అవుతుంది కావచ్చు. రోడ్డు చూడండి మొత్తం. ఇది ఓన్లీ హాఫ్ వే, అటు సైడ్ ఇంకా హాఫ్ వే ఉంది. ఫుల్ పెద్ద ఉంది. లింగరాజ్ టెంపుల్ కంటే ఆ గోపురం ఇదే పెద్దగా ఉంది. చూడ్డానికి మాత్రం సూపర్ ఉంది అసలు. నేను ఇట్లాంటిది అంటే ఏ వీడియోస్లో, ఫొటోస్లో కూడా ఇట్లా చూడలే. ఇంత దూరం నుంచి ఇక్కడ ఎవరు క్యాప్చర్ చేసినట్టు నాకు అనిపించాలి. చాలా పెద్దగా కనిపిస్తుంది చూస్తుంటే టెంపుల్. ఈ టెంపుల్కి చాలా మిస్టరీస్ ఉన్నాయంట. నాకు తెలిసిన మిస్టరీస్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ గోపురం మీద ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, ఆ ఫ్లాగ్ ఎవ్రీడే మారుస్తారంట. అదొక, అంటే వీళ్ళ ప్రొసీజర్, అదొక పద్ధతి. ఆ ఫ్లాగ్ ఎవ్రీడే మారుస్తారంట. మళ్ళీ ఒక పూజారి పైకి ఎక్కి మాన్యువల్గా ఎక్కి మారుస్తారంట. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు గాలి ఎటు వీస్తుంది, గాలి నా సైడ్ వీస్తుంది, ఇటు సైడ్ కెమెరా సైడ్. కానీ ఫ్లాగ్ మాత్రం అటువైపు ఆడుతుంది. అదొక మిస్టరీ.
మళ్ళీ దాని మీద ఒక చక్రం ఉంటుంది, సుదర్శన చక్రం అంటారు. అది ఆ చక్రం ఎట్ సైడ్ నుంచి చూసినా నీ సైడ్ ఉన్నట్టే కనిపిస్తుంది, సేమ్ అట్లనే కనిపిస్తుంది. ఇప్పుడు ఇదే మిస్టరీస్ అంటే. ఫైనల్లీ ఐఎమ్ ఎట్ జగన్నాథ్ టెంపుల్. నా వెనకాలే ఉంది, లోపలికి వెళ్ళాలి. కాకపోతే కెమెరాస్ ఇవన్నీ నాట్ అలౌడ్ అంట. ఇక్కడ చెకింగ్ చేస్తారు, ఇక్కడ చెకింగ్ చేసి ఇలా లోపలికి పంపిస్తారు. సో కెమెరా, ఫోన్ ఇవన్నీ సబ్మిట్ చేయాలి, సబ్మిట్ చేసి పోవాలి. టెంపుల్ విజిట్ అయిపోయింది ఇప్పుడే. ఆల్మోస్ట్ నేను 9:45కి వెళ్తే లోపలికి ఇప్పుడు 12 అవుతుంది దగ్గర. అయినా కూడా 10కి లోపలికి వెళ్ళినా కూడా ఫుల్ మంది జనాలు. ఎట్లా అంటే అంటారు కదా, ఇసుకేస్తారు వాళ్ళని అంత ఉంటారు అని చెప్పేసి, అంత దారుణంగా ఉండే. నేను జస్ట్ అక్కడ నించున్నా అంతే, వాళ్ళే దొబ్బుకుంటూ లోపల తీసుకెళ్ళాను. అంత హెవీగా ఉండే క్రౌడ్. ఇప్పటికీ ఇంకా లోపలికి వెళ్తారు కొందరు, మరి ఏ టైం వరకు ఓపెన్ అంత కరెక్ట్గా ఐడియా లేదు. సో లోపల టెంపుల్ మాత్రం మస్తు పెద్ద ఉంది, ఫుల్ పెద్ద ఉంది. ఆర్కిటెక్చర్ ఇదంతా అయితే చాలా బాగుంది. లింగరాజ టెంపుల్లో చూపెట్టినా కదా, ఇట్లా 3 sides వినాయకుడు, పార్వతి, కార్తికేయ స్వామి ఉంటాడని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే అవతారాలు ఉన్నాయి 3 sides. ఒక సైడు వామన అవతారం, ఒక సైడు వరాహ అవతారం, ఒక సైడు నరసింహస్వామి అవతారం, అట్లా 3 sides ఉన్నాయన్నట్టు. ఇక్కడ కనిపిస్తుంది కదా మెయిన్ గోపురం. ఈ మెయిన్ గోపురంకి చెప్పినట్టు 3 sides 3 అవతారాలు ఉంటాయి అన్నట్టు. లోపల మన కృష్ణుడు, బలరాముడు, సుభద్ర, వీళ్ళు ముగ్గురు ఉంటాయి కదా మూర్తులు. అవి మాత్రం అంటే కనిపించలే క్రౌడ్లో సరిగ్గా, నాకైతే కనిపించిన మట్టుకైతే బాగున్నాయి. అండ్ చెప్పిన కదా మిస్టరీస్ ఉంటాయని చెప్పేసి చెప్పిన కదా టెంపుల్కి. అదే నేను ఇంకా దగ్గరికి వెళ్ళి కావాలని చెప్పి గమనించిన. పైన సుదర్శన చక్రం అంటారు కదా, ఆ చక్రం కూడా నేను ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తున్నా కదా, ఇటు సైడ్ ఫేస్ చేసినట్టే ఉంది. నేను అటు పక్కకి వెళ్ళి చూసినా అటు సైడ్ ఫేస్ చేసినట్టే కనిపిస్తుంది. అంటే దానికి ఆర్కిటెక్చర్ అయినా, అంటే వాళ్ళు వాడిన మెటీరియల్ కావచ్చు, వాళ్ళు పెట్టిన డైరెక్షన్ ఎంత డిగ్రీస్లో పెట్టిండ్రు ఏందనేది కూడా పాయింట్. దాన్ని బట్టి ఉంటుంది. దీనిలో కూడా సైన్స్ ఉంది. ఆ ఫ్లాగ్ ఎందుకు అట్లా ఆపోజిట్ డైరెక్షన్లో ఆడుతుంది అనే దానికి కూడా సైన్స్ ఉంది. లైక్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన విధానం బట్టి గాలి ఎటు నుంచి వచ్చినా ఒక సర్కిల్ లాగా తిరిగి అపోజిట్ సైడ్కి వీస్తుంది అన్నట్టు. సో దానివల్ల ఆ ఫ్లాగ్ అనేది అపోజిట్ డైరెక్షన్లో వీస్తుంది. నాకు తెలిసిన మట్టుకి, నేను రీసెర్చ్ చేసిన దాని మట్టుకి సైన్స్ కూడా కొంచెం ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇక రూమ్కి వెళ్ళి పడుకుంటా, మార్నింగ్ లేచి బీచ్కి వెళ్దాం అనుకున్నా. సో రేపు బీచ్కి వెళ్ళాలి, మళ్ళీ కోనార్క్ టెంపుల్ విజిట్ చేయాలి. సో విల్ సీ యూ టుమారో. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. రెడీ అయిపోయి పూరి బీచ్కి పోదాలి, గోల్డెన్ బీచ్కి పోదాం అనుకుంటున్నా. బీచ్కి పోయేసి కొంచెంసేపు అక్కడ టైం స్పెండ్ చేసి దెన్ విల్ గో టు కోనార్క్ టెంపుల్. పూరిలో పూరి తింటాం, చిన్నపాటి హోటల్. పూరి టేస్ట్ అయితే బాగానే ఉంది, కాకపోతే చిన్న వచ్చినాయి పూరీలు. ఇంతే ఉన్నాయి ఒక పూరి. దాని తగ్గట్టు ప్రైస్ ఉంది, 30 రూపీస్కి ప్లేట్. ఇక్కడ ఆ టిఫిన్స్ కూడా చాలా డిఫరెంట్గా తింటారు. ఒక మన వడ ఉంటాయి కదా, వడ, ఉప్మా, కొంచెం ఇట్లా ఇసుకేసి దానిలో కొంచెం కర్రీ టైప్ వేసుకొని, చట్నీ ఎవరు తింటలేదు. చట్నీ అసలు కనిపించనే లేదు. చట్నీ లేకుండా డైరెక్ట్ ఇట్లా కర్రీ టైప్ ఉంటుంది కదా, దాన్ని వేసుకొని ఏదో రైస్ తిన్నట్టు కలుపుకొని తింటారు. దాట్ ఈస్ వాట్ ఐ అబ్జర్వ్డ్ హియర్. పూరిలో గోల్డెన్ బీచ్ బాగుంటుందని చెప్పేసి మా ఫ్రెండ్స్ చెప్పారు. సో అక్కడికే పోదామని వస్తున్నా. ఇక్కడ వచ్చేసినాం, ఒక 200 meters ఏమో ఉంది. ఈ రోడ్ ఎండ్ అవుతుంది ఇక్కడ, అదంతా బీచే. ఐఎమ్ ఎట్ గోల్డెన్ బీచ్ పూరి. ఇక్కడ ఒక క్యామెల్ ఉన్నది, క్యామెల్ రైడ్స్ అనుకుంటా.
జనాలు అయితే ఘోరంగా ఉన్నారు. యాక్చువల్లీ నాకు బీచ్ కనిపిస్తే మంచిగా పోయి దాన్ని ఆడుకోవాలనిపిస్తాయి, కానీ ఇవాళ ఎందుకో ఇంట్రెస్ట్ లేదు. మరి ఒక్కడనే ఉన్నా ఏం ఎంజాయ్ చేయాలి, ఒక్కడనే అయినా లేకపోతే ఎందుకు తెలియదు, కానీ ఇంట్రెస్ట్ అయితే లేదు. అందుకే స్నానం చేసి వచ్చేసిన. కొంచెం అట్లా కూర్చొని టైంపాస్ చేసి కొంచెం రిలాక్స్ అయ్యి పోతా. ఎన్నో బీచ్ పోయినా కానీ ఈ పని చేయలే ఎప్పుడు. మంచిగా బీచ్ ముందట ఇట్లా అంబ్రెల్లా ఉంటుంది చూడు, దానిలో చైరేసి దాని కింద చైర్ వేసుకొని ఇట్లా బీచ్కి ఎదురుగా ఎప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ చేయలే, ఫస్ట్ టైం. ఇంతకుముందు అంబ్రెల్లా కింద కూర్చున్నా కదా, అది ఛార్జబుల్ అంట. వాడు వచ్చి లేపాడు, మనకు ఫ్రీగా దొరికిందమ్మా. మనం ఫ్రీగా కూర్చొని వీడియో అయితే వచ్చేసింది. వాడు వచ్చి ఇప్పుడు లేపాడు. ఇట్లున్నాయి మొత్తం ఇవన్నీ. బీచ్లో ఆడుకోవడానికి అంత ఇంట్రెస్ట్ లేదన్నా కానీ వాటర్లోకి వెళ్ళకుండా ఉండలేకపోతాను. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. కమాన్ 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 కమాన్. ఇక్కడ బీచ్కి అపోజిట్లో కూడా అంటే బీచ్ వ్యూ ఉండేటట్టు ఇక్కడ హోటల్స్ ఉన్నాయి. కాకపోతే అవి హై కాస్ట్ అన్నట్టు, టూ మచ్ ఆఫ్ కాస్ట్ ఉంటాయి. సో ఇన్ కేస్ మీరు అంటే వ్యూ చూడాలని అనుకుంటే ఎవరన్నా బుక్ చేసుకోవచ్చు, ఇక్కడికి వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు. లేదు అంటే కొంచెం టెంపుల్కి దగ్గర అయితే కొంచెం ప్రైజెస్ తక్కువ ఉంటాయి. ఇక్కడ ఈ ఏరియా మొత్తం హోటల్స్, ఇవన్నీ చుట్టూరుగా మొత్తం హోటల్స్. ఇక్కడ నేతాజీ మ్యూజియం అని ఉంది, బట్ క్లోజ్ ఉందట ప్రజెంట్. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అవుతుందని చెప్పి క్లోజ్ చేసి. ఊరి నుంచి వెళ్ళిపోయే ముందు ఒకసారి మళ్ళీ టెంపుల్ చూడాలనిపించింది, అందుకే టెంపుల్కి వచ్చేసిన. లోపలికేం వెళ్ళగాని జస్ట్ బయట నుంచి ఒకసారి మొక్కుకొని వెళ్ళిపోతాం. బస్ స్టాండ్ నుంచి ఇక్కడ కోనార్క్ బస్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో కోనార్క్ సన్ టెంపుల్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మీకు కోనార్క్ వీడియో పెట్టగానే అప్డేట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో టిల్ ది ఎండ్. బాయ్ బాయ్.